చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 45 నిమిషాలుగా బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై అల్లును క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సిఐ రాజు నాయక్ మరి కొంతమంది టీం అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు. మొత్తం 50కి పైగా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లిన టైం నుంచి బయటకి వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్ కొచ్చారు. అయితే అర్జున్ తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇక సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైని ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్ లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్ లో సీసీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. దాదాపు 45 నిమిషాలుగా బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై అల్లును క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సిఐ రాజు నాయక్ మరి కొంతమంది టీం అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం 50కి పైగా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కి వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్ లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లిన టైం నుంచి బయటకి వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్ కొచ్చారు. అయితే అర్జున్ తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇక సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్ లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్ లో సీసీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ని ఏసీపీ రమేష్ కుమార్ నేతృత్వంలో ఒక టీం విచారిస్తుంది. పూర్తి స్థాయిలో తొక్కిసలాటకు సంబంధించిన ఈ ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ని క్వశ్చన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలని భావించిన క్రమంలోనే అల్లు అర్జున్కి నోటీసులు సర్వ్ చేసినాక విచారణకి హాజరు కావాలని చెప్పారు. సో ఈరోజు విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. సో విచారణలో భాగంగా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు సేకరిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్న విషయము పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏదైతే థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు పోలీసులకి పర్మిషన్ కావాలి అని లెటర్ పెడితే వెంటనే దానికి రెస్పాండ్ అవుతూ పర్మిషన్ ఇవ్వలేము, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఏ విధంగా థియేటర్కి వచ్చాడు అంటే అల్లు అర్జున్కి థియేటర్ సంబంధించిన యాజమాన్యాలకు మధ్య ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది అనే కొన్ని ప్రశ్నలు తలెత్తడంతో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించి థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగే టైంలో మెయిన్గా బౌన్సర్లు దాదాపు 40 నుండి 50 మంది బౌన్సర్లు కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా బౌన్సర్లు విధుల్లో ఉన్న పోలీసులను కూడా పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు అనేది కూడా ఆల్రెడీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చెప్పారు. అయితే ఈ బౌన్సర్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని నామ్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రైవేట్ సెక్యూరిటీని డిప్లాయ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ ఏజెన్సీకి చెందిన వారు, అసలు ఎంతమందిని డిప్లాయ్ చేసుకున్నారు, వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా కొంతవరకు అనుమానాలు తలెత్తున్న క్రమంలో ఆ కోణంలో కూడా అల్లు అర్జున్ సంబంధించి ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ విషయంలో థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు, ఎందుకంటే ఒక సెలబ్రిటీ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో సెక్యూరిటీ లెవెల్స్ కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ తొక్కిసలాట ఘటనకి సెక్యూరిటీ ల్యాబ్సే ప్రధాన కారణం అనేది ఇప్పటికే అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో బౌన్సర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇక థియేటర్ సంబంధించిన యాజమాన్యము అల్లు అర్జున్ మధ్య ఏ విధమైన కమ్యూనికేషన్ ఉంది, అసలు పర్మిషనే లేనప్పుడు ఏ విధంగా వచ్చాడు, అసలు థియేటర్ సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్కి ఏమని కన్వే చేశారు అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నట్లు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక తొక్కిసలాట ఘటనకు సంబంధించి పిన్ టు పిన్ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో అల్లు అర్జున్ థియేటర్కి రావడము, దాని తర్వాత రేవతి మరణించడము, దాని తర్వాత ఏసీపీ అల్లు అర్జున్తో మాట్లాడే ప్రయత్నం చేయడము, ఎట్ ది సేమ్ టైం డీసీపీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే డీసీపీ కూడా నేరుగా థియేటర్కి వచ్చి అల్లు అర్జున్ని ఇక పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉంది, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటూ చెప్పి డీసీపీ అల్లు అర్జున్ని ఏదైతే బాల్కనీ నుండి థియేటర్ బయటికి తీసుకొస్తున్న పిన్ టు పిన్ టైం టు టైం సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ఆల్రెడీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ 10 నిమిషాల వీడియోతో పాటు కొన్ని ఇతర వీడియోస్ కూడా, అంటే అల్లు అర్జున్ దాదాపు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఈ రోడ్స్ మొత్తం కూడా రోడ్ షో లాగా అభివాదం చేస్తూ వస్తున్న వీడియోస్ అనుకోవచ్చు. దాని తర్వాత సినిమా థియేటర్ నుండి ఇక పరిస్థితి చేదాటిపోతుంది, మీరు వెళ్ళాలి అని చెప్పిన తర్వాత కూడా బయటకు వచ్చి కార్ పై నుండి ప్రజలకి అభివాదం చేస్తూ వెళ్ళిన ఈ వీడియోస్ సంబంధించి మల్టిపుల్ వీడియో క్లిప్పింగ్స్ అన్నింటిని కూడా అధికారులు సేకరించారు. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా కావచ్చు, లేకపోతే ఇతరేతర టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసులు ఏదైతే ఈ కేసు సంబంధించి గ్యాదర్ చేశారో వాటన్నింటిని కూడా అల్లు అర్జున్ ముందుంచి క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ప్రైమరీ క్వశ్చనింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఆధారాలతో కూడిన విచారణ, అంటే ఇప్పటివరకు ఈ కేసు సంబంధించి ఏ ఎవిడెన్స్ అయితే అధికారులు గ్యాదర్ చేశారో ఆ ఎవిడెన్స్ సంబంధించి అల్లు అర్జున్ని క్వశ్చన్ చేయడంతో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడిన తీరు అనుకోవచ్చు. అల్లు అర్జున్ చాలా క్లియర్గా చెప్పాడు, పోలీసులు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, అసలు రేవతి మరణించింది థియేటర్లో అనే విషయం కూడా నాకు తెలియదు, అది మరుసటి రోజు తెలిసింది అని చెప్పి అల్లు అర్జున్ చెప్తే పోలీసులు మాత్రము అల్లు అర్జున్ బాల్కనీలో ఎక్కడైతే థియేటర్లో మూవీ చూస్తున్నాడో ఆ బాల్కనీకి సెంట్రల్ జోన్ డీసీపీ నేరుగా వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. అంటే అల్లు అర్జున్కి విషయం కన్వే చేసినప్పుడు కూడా ఎక్కడా పట్టించుకోకుండా సినిమా మొత్తం చూసిన తర్వాతనే నేను వెళ్తాను అంటూ కూడా ఒక నెగ్లెక్ట్గా పోలీసులకు సమాచారము ఇచ్చాడు అనేది పోలీసులు చెప్తున్న విషయం. సో ప్రస్తుతానికి అన్ని కోణాలని బేస్ చేసుకొని అటు థియేటర్ సంబంధించిన సీసీ ఫుటేజ్ అనుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్ వీడియో క్లిప్పింగ్స్తో పాటు ఇతరేతర ఆధారాలు పోలీసులు ఏదైతే సేకరించారో వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందుంచి విచారించనున్నారు. అయితే అల్లు అర్జున్ కూడా ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎప్పుడైతే నోటీసులు సర్వ్ చేశారో విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి వెంటనే అతను లీగల్ టీమ్ తోటి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు
ఏర్పాటు చేసుకున్నాడు. లీగల్ టీం నుండి సజెషన్స్ కూడా తీసుకున్నారు. నిన్న దాదాపు రాత్రి వరకు కూడా లీగల్ టీం అల్లు అర్జున్ నివాసంలోనే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ క్వశ్చనింగ్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానిపైన కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఈరోజు ఉదయము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణకి వచ్చే కొద్దిసేపటి ముందు కూడా లీగల్ టీం తోటే అల్లు అర్జున్ భేటీ అయ్యాడు. మళ్ళీ కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే పోలీసుల విచారణలో ఏ విధంగా ఉంటుంది, క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి క్వశ్చన్ చేస్తే ఏ విధంగా దానికి ఆన్సర్ చేయాలి. సో ఇలాంటి కొన్ని లీగల్ టీం నుండి కూడా అడ్వైజ్ అల్లు అర్జున్ తీసుకున్నట్లు మనకి ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు అనే సమాచారంతో మొత్తము ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, చిక్కడపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది అని భావించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ఇతర కొన్ని స్పెషల్ ప్లాటూన్స్ని కూడా రంగంలోకి దించి ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మొత్తం సరౌండింగ్ మొత్తం కూడా ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంబంధించి మెయిన్ రోడ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తకుండా అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, దాంతోపాటు టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు, ఇతర స్పెషల్ ప్లాటూన్స్ అన్ని కూడా ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. సో అల్లు అర్జున్ సంబంధించిన విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ నేతృత్వంలో కొనసాగుతుంది. ఈ ఎంటైర్ సంధ్యా థియేటర్ తొక్కిసలా ఘటనకు సంబంధించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ సేకరించాలి అని అధికారులు భావిస్తున్న క్రమంలోనే అల్లు అర్జున్ని విచారణకు పిలిచారు. సో విచారణలో భాగంగా చాలా ప్రశ్నలు అల్లు అర్జున్ని అడగడంతో పాటు ఆల్రెడీ పోలీసులు ఆధారాలు సేకరించారు కాబట్టి ఆధారాలతో కూడిన విచారణ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ ఎవిడెన్స్ని అల్లు అర్జున్ ముందుంచి దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యాలు అల్లు అర్జున్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు, లేకపోతే అసలు ఈ విషయం మొత్తం కూడా ఏ విధంగా కన్వే అయింది, అసలు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, పోలీసులు చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ తిరిగి వెళ్ళడానికి ఎందుకు ఆసక్తి చూపలేదు, ఒక మహిళ మృతి చెందింది అని చెప్పినాక కూడా అల్లు అర్జున్ సినిమా చూసిన తర్వాతనే వెళ్తా అంటూ రెక్లెస్గా సమాధానము ఇచ్చింది దానిపైన. సో ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ విచారణకు సంబంధించి మాత్రము విచారణాధికారులు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి విచారణ మరి కాసేపు కూడా సాగే అవకాశం ఉంది. అంటే పోలీసులు అల్లు అర్జున్ ఇచ్చే ఇన్ఫర్మేషన్తో సంతృప్తి చెందేంత వరకు కూడా క్వశ్చనింగ్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.